ఇక్కడ అన్నీ ఓటర్ కార్డు అవన్నీ తీసేసి మెల్లగా పోయి సాధారణ వ్యక్తిలాగా పోతాడు. ఏం లేదు, ఒక డ్రెస్సే వేసుకొని పోతాడు. ఒక సంచి పట్టుకొని ఇంటికి పోతాడు. ఇంటికి వరకు నైట్ పొద్దుకి ఇంటికి వస్తుంది. వచ్చి చూసి ఇట్లా అయితే ఆమె రానియది, ఇంట్లోకి రానియది. ఏం రానిది. నువ్వు ఇప్పుడు వస్తావా, నీకోసం నేను ఎదురు చూసిన, నా వయసు అంత పోయింది, ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చేస్తావు, ఏం చేయాలి, నీకోసం నేను పెళ్లి చేసుకుంటున్నా అంటే నేను సుత పెళ్లి చేసుకోలే, నాకు అనుకునే సమస్యలు ఎదురైనాయి, నీకోసం ఇక్కడికి రావాలని మస్తు ప్రయత్నించిన, ఎప్పటికీ నాకు దొరకలేదు. నీ ఫోన్ నంబర్ లేదు, అప్పుడు ఫోన్ నంబర్ లేవు, నీ ఫోన్ నంబర్ ఏం లేదు, మస్తు రావాలని ప్రయత్నించిన కానీ రాలేనా అని ఇతడు అంటాడు. అయినా వద్దు, ఇప్పుడు నాకు ఈ పెళ్ళి ఇవన్నీ ఏం అవసరం లేదు అని చెప్పి తలుపేసుకునే పంటది. ఇంట్లోకి రానిది. నైట్ అక్కడనే చెట్టు కింద ఇంటి ముంగనే పడుకుంటాడు. ఎందుకంటే నేను ఎన్నోళ్ళు సుఖపడ్డా కనుక కష్టపడాలి అని చెప్పి తన మనసుకు తను అనుకొని, ఏం కాదు, ఓకే నీ ఇష్టం, నువ్వు ఇంట్లోకి రమ్మన్నదాకా నేను రాను అని చెప్పి ఆనే ఊకుంటాడు. నైట్ అయినా అన్నం సుత తినడు, ఆనే ఊకుంటాడు. సరే అని మళ్ళీ పొద్దున్న లేచి వచ్చే వరకు ఆనే ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు కలిసి తిరిగింది ఆ ఊరంతా తెలిసేనే, ఆ ఊరోళ్ళు సుత చూస్తారు. మళ్ళీ ఈమెకి ఎవరు ఎదురు చెప్పలేరు, ఎందుకంటే ఓ ఎంఆర్ఓ అయింది అని చెప్పి ఇక అందరూ వేసి, ఉండనమ్మ ఎందుకు ఈడికి వచ్చింది కదా అంటే, నువ్వు పెళ్లి చేసుకోలే, నేను పెళ్లి చేసుకోలే, నేను అనుకోని పరిస్థితిలో ఇరుక్కపోయినా అక్కడ, ఈడికి వచ్చేవాళ్ళు గిన్ని రోజులు అయింది చెప్పి ఇతడు అంటుంటారు. ఇక ఎప్పుడైనా అలా తమ్ముడు సుత అంటాడు, అక్క ఎందుకు రాంతి అని వాళ్ళ తమ్ముడు అంటాడు. వాళ్ళ అమ్మ సుత అంటాడు, మనకు మగ దిక్కు లేడు, ఇప్పుడు నీకు ఎంత జాబ్ ఉన్నా నువ్వు పెళ్లి చేసుకోవాలి, నువ్వు పెళ్లి చేసుకుంటే అయిపోవు, ఆయన మన వాళ్ళ పెళ్లి చేసుకోలే, ఎప్పుడన్నా చేసి నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నాకు ఇప్పుడు పెళ్లి వద్దు ఏమొద్దు అని అంటుంది ఆమె. అయినా ఇంటికి ముంగట ఉంటుంది. మళ్ళీ పొద్దున్నే జాబ్కి పోతుంది. వచ్చేదాకా అని ఇవ్వకుంటాడు. స్నానం లేదు, తిండి లేదు, ఏం లేదు. వీళ్ళ తమ్ముడు ఇటు వచ్చి తినమన్నా కానీ తినడు, నేను రాను అని అంటాడు. మెల్లగా అట్లా చూసి వాళ్ళు అన్నం తీసుకొచ్చి ఇచ్చి, చుట్టుపక్కల వాళ్ళు ఇంత అన్నం తీసుకొచ్చి ఇస్తారు, తింటాడు. నేను నీకోసమే వచ్చిన అని చెప్పి అంటే, లాస్ట్కు ఆమె ఇక మళ్ళా పొద్దుకి వచ్చి చూసేవారికి అట్నే ఇవ్వకుంటే ఇంటికి రమ్మని చెప్పి వాళ్ళందరినీ కులపోళ్ళందరినీ పిలిచి, వాళ్ళ కులస్తుల వాళ్ళ బంధువులందరినీ పిలిచి మళ్ళా పెళ్లి చేసుకునేటట్టు, అప్పుడు 50 ఏళ్ళు అయితే 50 ఏళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని చేసి వాళ్ళ బంధువులందరూ వచ్చి మాట్లాడి పెళ్లి రోజు చూసుకొని, మంచి రోజు చూసుకొని లాస్ట్గా ఇంత కుటుంబ సభ్యుల సమేతంగా పెళ్లి చేసుకుంటుంది ఆమె. ఇక చేసుకొని ఇతడు సుతా అక్కడనే ఉండిపోతాడు. ఇక ఆ ఊరు లెక్కనే అయిపోతాడు. ఇక్కడి అన్నీ మర్చిపోయి కుటుంబమే ఇక తన మనది లేకుండా అక్కడనే ఉండిపోతాడు. ఇక నాకు పిల్లలు అవసరం లేదు, కనీసం తోడని అవసరం లేదని చెప్పి ఆమె మనసును నేను తృప్తిపరచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుని ఆయన అక్కడనే ఉండిపోతాడు. ఇక ఓకే, ఇక మంచిగా వెళ్ళి సాఫీగా జరిగిపోతుంది. ఇక ఆమె ఎంఆర్ఓ ఇక ఉంటుంది. ఇక అంతా ఆమె కుటుంబ సభ్యుల మధ్యలో అందరి మీద పెళ్ళయి అందరూ ఉండి మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇది ప్రగతి స్టోరీ.